Jesus now. పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. చాలా చోట్ల నేను అంటే స్థలాలు పొలాలు ఎవరైతే ఉన్నాయో కంబైన్డ్గా వాటిల్లో బౌండరీస్ పెట్టుకుని చాలామంది చిన్న చిన్న రాళ్ళు సరిహద్దు రాళ్ళ పెట్టుకుని ఇది మా స్వార్జితం, ఇది మా సొంత ఆస్తి అలా పెట్టుకుంటూ ఉంటారు. చాలామంది ఆస్తుల కోసం పోట్లాడుకోవటం, కుటుంబాలు విడిపోవటం కూడా చూశాను. ఏంటంటే ఇది నేను సంపాదించింది, నా కష్టార్జితం, నా స్వీయ ఆస్తి అలా అని చెప్తారు. అయితే దీనికి ఒక మంచి పేరు, అంటే స్వయంగా మనం సంపాదించుకునే దానిని స్వాస్థ్యము అని దేవుడు అంటా ఉన్నారు. అయితే స్వాస్థ్యం గురించి బైబిల్లో చాలా ఎక్కువగా మాట్లాడారు. ఈ స్వాస్థ్యం గురించి కొన్ని సంగతులు మనం కూడా చెప్పుకుందాం. కీర్తనాకారుడైన దావీదు మహారాజు కీర్తనలు 73:26లో ఆయన ఏం చెప్తారంటే, నా శరీరము నా హృదయము క్షీణించిపోయినా యెహోవాయే నాకు ఆశ్రయ దుర్గము, ఆయనే నాకు స్వాస్థ్యంగా ఉన్నారని చెప్తారు. స్వాస్థ్యము అంటే సొంత ఆస్తి. ఇప్పుడు దావీదు మహారాజు గారు ఏమంటారంటే, నేను కృంగిపోయాను, నా శరీరం కృంగిపోయింది, కానీ నాకు ఒక స్వాస్థ్యం ఉంది. అదేంటంటే దేవుడే నా స్వాస్థ్యం. అంటే ఆయనకి ఏమీ లేని టైంలో ఆయన రాజ్యాన్ని కోల్పోయి సొంత కుమారుడే ఆయనని వెంబడిస్తూ ఆయన్ని చంపడానికి చూస్తున్నప్పుడు, ఎంతోమంది ఆయనకి ఎదురు తిరిగినప్పుడు, చాలా కొద్ది మంది మాత్రమే ఆయనతో ఉన్నప్పుడు రాసినటువంటి కీర్తన. అటువంటి కీర్తన రాసిన టైంలో ఆయన ఒంటరిగా ఉంటూ చాలా కొద్ది మందితో ఉంటూ ఆయన నేను క్షీణించిపోయాను కానీ దేవుడే నాకు సొంత ఆస్తి అని చెప్తున్నారు. కానీ దేవుడు ఏమంటున్నారంటే 127వ కీర్తన 3వ వచనంలో ఆయన ఏమంటారంటే, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము దేవుడిచ్చు బహుమానము. అంటే దేవుడు మనకి కుమారులు అంటే ఇక్కడ చాలా చోట్ల పాత నిబంధనలు కుమారులు మనిషి లేదా పురుషుడు అలా ఉంటాయి, కానీ కుమారులైనా కుమార్తెలైనా దేవుడిచ్చే బహుమానమే. వాళ్ళు దేవుడు అనుగ్రహించే స్వాస్థ్యం అంటే అది ఆయన సొంత ఆస్తి. దేవుని యొక్క సొంత ఆస్తిని మనకి బహుమానంగా ఇస్తున్నారు. వాళ్ళే మన బిడ్డలు. ఎంత అద్భుతంగా ఉందో కదా. అసలు మన బిడ్డల పట్ల ఒక్కొక్కసారి మనం ప్రవర్తించే తీరు చూస్తూ ఉంటే, చాలా మందిని గమనిస్తూ ఉంటే, ఆ బిడ్డలు దేవుడు అనుగ్రహించినటువంటి సొంత ఆస్తి, ఆయన సొంతంగా ఇచ్చిన ఆయన ఆస్తి, అది మనల్ని మెచ్చుకొని మనకి బహుమానంగా ఇచ్చారు. నిజంగా దేవుడు బహుమానంగా ఇవ్వాలంటే దానికి మనం పాత్రలమైనా అయినా సరే ఆయన మనల్ని ఎంచుకొని మనకి బిడ్డలను అనుగ్రహిస్తూ ఉన్నారు. అటువంటి స్వాస్థ్యము, దేవుని స్వాస్థ్యము కుమారులు అని చెప్తున్నారు. చాలా మంది కుమారులు కుమార్తెల్ని కలిగి ఉంటారు. అందరికీ దేవుడు బహుమానంగా ఇస్తారు. కానీ అటువంటి కుమారుల్లో దేవునికి ఇష్టమైనటువంటి రీతిగా మెలిగి గొప్ప సేవ చేసిన పౌలు గారిని గనక మనం చూస్తే, ఆయన కూడా దేవుడు వాళ్ళ తల్లిదండ్రులకి అనుగ్రహించిన స్వాస్థ్యమే. ఆయన కూడా బహుమానంగా తల్లిదండ్రులకు ఇవ్వబడ్డారు. అక్కడ ఆయన పౌలు గారి గురించి చెప్తూ 26వ అధ్యాయము 18వ వచనంలో ఆయన ఏం చెప్తా ఉంటారంటే, చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి, అదేవిధంగా సాతాను అధికారంలో ఉన్న వారిని దేవుని వైపుకి తిప్పటానికి వారి హృదయంలో పశ్చాత్తాపపడి క్షమాపణ పొందినప్పుడు వాళ్ళు పరిశుద్ధులలో స్వాస్థ్యం పొందటానికి నిన్ను నేను అన్యజనులకి వెలుగుగా నియమించుకున్నాను అని చెప్తారు. అంటే పరిశుద్ధులకు ఒక స్వాస్థ్యం ఉంది. ఎవరైతే దేవుని రక్తంతో కడగబడ్డారో వాళ్ళందరికీ దేవుడు తన ఆస్తిని ఇస్తారు. అంటే తనతో పాటు జీవింప చేయటమే ఆయన ఆస్తి. అటువంటి ఆస్తిని మిగతా వారందరికీ, అన్యజనులందరికీ కూడా అలాంటి ఆస్తి కలగాలి. మనకైతే మన బిడ్డల్ని దేవుడు అనుగ్రహించాడు ఆయన సొంత ఆస్తిలాగా. కానీ మనం ఏం చేయాలి మన బిడ్డల్ని అంటే, అనేక మంది కూడా దేవుని యొక్క స్వాస్థ్యాన్ని, దేవుని యొక్క ఆ యొక్క తేజోవాసులు నివసించే ఆ చోటులో ఉండటానికి అనేకుల్ని తిప్పగలగాలి. అలా తిప్పడానికి పౌలు గారిని దేవుడు ఎంచుకున్నాను అంటారు. ఎంత అద్భుతంగా ఉందో. మనకి బిడ్డలు పుట్టినప్పుడు మనం అనుకుంటాము వాళ్ళు మన ఆస్తికి వారసులు, దీని అంతటికి ఈ స్వాస్థ్యం అంతా వారిదే అనుకుంటాం. కానీ వాళ్ళు దేవుని స్వాస్థ్యాన్ని అనేకులు పొందటానికి వాళ్ళని మనం ట్రైనప్ చేయాలి. ఆ విధంగా ట్రైనప్ చేస్తే నిజంగా అది మనకి ధన్యత, వారికి కూడా భాగ్యము. ఎందుకంటే బిడ్డలు దేవుడు అనుగ్రహించిన స్వాస్థ్యము, వారు మన బహుమానము అని కూడా చెప్పబడింది. అదేవిధంగా కొలసీలకు రాస్తూ పౌలు గారు మళ్ళీ ఏమంటారంటే, మీరందరూ కూడా దేవుని యొక్క ఆ గొప్ప స్వాస్థ్యాన్ని పొందిన వారై మీరు
కృతజ్ఞత కలిగి ఉండండి అంటారు. ఎందుకంటే తేజో నివాసులు పరిశుద్ధులు అక్కడ ఉన్నారు. అటువంటి పరిశుద్ధులతో మీరు కూడా స్వాస్థ్యంలో పాలిభాగము పొందబోతున్నారు. కాబట్టి మీరందరూ ఆయనకి కృతజ్ఞత కలిగి ఉండండి అని చెప్తారు. ఎంత అద్భుతంగా ఉందో. మనకు కూడా ఆ తేజోవాసులతో పాటు ఆ పరిశుద్ధులతో పాటు దేవుడు స్వాస్థ్యాన్ని మన కోసం నిర్ణయించాడు. ఆయన నిర్ణయించిన స్వాస్థ్యాన్ని మనము పాత్రలుగా ఎంచబడి ఆ వరాన్ని పొందాము కాబట్టి ఆయనకి కృతజ్ఞత కలిగి మనల్ని ఉండమని చెప్తా ఉన్నారు. మరి అటువంటి గొప్ప స్వాస్థ్యము మనం పొందినందుకు దేవునికి మనం ఖచ్చితంగా కృతజ్ఞులమై ఉండాలి. అంతేకాకుండా పేతురు గారు రాస్తూ మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో 5వ వచనంలో ఆయన ఈ స్వాస్థ్యాన్ని గురించి ఏం చెప్తారంటే, మీరందరూ కూడా విశ్వాసం వలన కృపచేత రక్షించబడి ఈ స్వాస్థ్యము పరలోకమందు మీకోసం భద్రపరచబడి ఉంది. దానిని మీరు పొందటానికి దేవుని సంకల్పం ప్రకారం నిర్ణయించబడ్డారు అని చెప్తారు. ఇది ఎంత అద్భుతంగా ఉందంటే, మనందరము జీవితం ఎంత జీవించినా సరే, అది ఎన్నేళ్ళైనా సరే, చిట్ట చివరికి పరలోకములో మన కోసం దేవుడు స్వాస్థ్యాన్ని దాచించారంట. ఆ దాచి ఉంచిన స్వాస్థ్యాన్ని మనం పొంది దానిలో పాలిభాగస్తులుగా ఉండటానికి ఈ లోకములో విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడ్డాము అంటారు. కాబట్టి మనకి యేసుక్రీస్తు నామములో ఆయన విధానాలలో మనం విశ్వసిస్తే ఆ విధానాలను బట్టి ఆయన ఉచితమైన కృప ద్వారా మనము రక్షణ పొంది అప్పుడు మనం పరలోకంలో ఆ స్వాస్థ్యంలో పాలివారం అవుతాం. అటువంటి స్వాస్థ్యం మనందరం కూడా పొందాలని మనందరి తరఫున దేవుని సహాయం కోరుతూ చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడైన ప్రియ పరమ తండ్రి, నాయన స్వాస్థ్యం గురించి కొన్ని సంగతుల్ని మీరు నా ద్వారా ప్రభా మళ్ళీ ఒకసారి మాట్లాడించారు. ప్రభా, మీరు మాకు స్వాస్థ్యంగా ఉండటం కాదు, మీ స్వాస్థ్యాన్ని కుమారులుగా మాకు అనుగ్రహించడం మాత్రమే కాదు, మా కుమారుల్ని అనేక మందిని ప్రభా నీ వైపు నడిపించడానికి, నీ దగ్గర పరిశుద్ధులలో స్వాస్థ్యం పొందటానికి వారిని నిర్ణయించావని తెలుసుకున్నప్పుడు ప్రభా మా హృదయం ఎంతో సంతోషపడతా ఉంది. అనేకులకు ఆశీర్వాదం అవునట్లు వారందరూ కూడా స్వాస్థ్యాన్ని, ఎంతో మంది అన్యులు స్వాస్థ్యాన్ని పొందటానికి మా కుమారుల్ని మేము ఆ విధంగా ప్రభా మేము తర్ఫీదు ఇవ్వగలిగేలాగా మమ్మల్ని నిర్ణయించారు. ప్రభా, మేమందరం కూడా పరలోకంలో మా కోసం భద్రపరచబడి ఉంచినటువంటి ఆ స్వాస్థ్యం పొందటానికి మమ్మల్ని అందరినీ మీ చేతికి అప్పగించుకుంటూ నీ ప్రియకుమారుడు నా ప్రియ ప్రభైన యేసుక్రీస్తు దివ్యనామములో కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. Jesus now